హై వ్యూవర్స్, ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన క్లారిటీ హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. చాలా క్లారిటీ చెప్పాడు. ఎవరైతే పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు సీఎం అయ్యాడు, పవన్ కళ్యాణ్ సీఎం పెట్టడం అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వాళ్ళు కానీ, మేము లేకపోతే ఈ పవన్ లేడు అని చెప్తున్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ ఒకసారి మీరు రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే నాకు పోరాటం చేసే ఇది ఉంది, ఓపిక ఉంది, కానీ నాకు అనుభవం లేదే. కానీ రాష్ట్రం ఈరోజు ఫైనాన్షియల్ చితికిపోయింది. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావాలి. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టే శక్తి ఎవరికి ఉంది? చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆయనతో మేము ఉంటాం. సో కేంద్రంలో బీజేపీ కానీ, ఇక్కడ నేను కానీ, బాబు గారు కానీ అంతా కలగలిస్తేనే ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలం. ఏ రకంగా? మరో 15 ఏళ్ళు కూటమి కలిసే ఉంటుంది. మేము వస్తే అంత చూస్తాం, తాట తెస్తాం అంటారు కదా వైసీపీ వాళ్ళు. ఏడకొస్తారు? ఎవరు రాణిస్తారు? కుక్కనున్నట్టు కొట్టి మిమ్మల్ని తరిమేరు. మరలా మీరు వస్తారు అసలు ఎలా అనుకుంటున్నారు? మీకు అవకాశం మేము ఇస్తాం అసలు ఎలా అనుకుంటున్నారు? ఛాన్సే లేదు. కూటమి విడిపోదు. మరో 15 సంవత్సరాల పాటు కూటమి కలిసే ఉంటుంది. అండ్ ఏపీకి సంబంధించి అభివృద్ధి అనేది ముఖ్యం. చంద్రబాబు యొక్క అనుభవం కావచ్చు, ఆయన నైపుణ్యం కావచ్చు అత్యంత కీలకం. నాకు అంత అనుభవం లేదు, నేర్చుకుంటున్నా, పోరాటం చేస్తా, ముందు నిలబడతా. కానీ పరిపాలన అన్నప్పుడు చంద్రబాబు గారే కరెక్ట్, ఆయనే కరెక్ట్. వైసీపీ మరలా వచ్చిద్దేమో, జగన్ రెడ్డి మరలా వస్తాడేమో, ఆ భూతం మరలా వస్తుందని చెప్పి చాలామంది భయపడుతున్నారు. ఇండస్ట్రియలిస్టులు కూడా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. ఆయన రాడు, వైసీపీ రాదు, రాబోదు, మేము ఆ ఛాన్స్ ఇవ్వమని చెప్పేశారు. ఇంకా ఆయన వస్తాడని చెప్పేసి జనాలు అక్కడ భయపడుతున్నట్టు ఎవరు వల్ల తెలుసా? ఓపెనింగ్ మాట్లాడుతున్నా. కొంతమంది పేతురు బ్యాచ్ వల్ల, కొంతమంది బాన్సుల వల్ల, కొంతమంది పేటీఎం బ్యాచ్ వల్ల భారీగా దారుణంగా జాంబీల్లాగా మీద పడిపోతూ జగన్ గురించి ఎవరైనా ఉన్న విషయం చెప్పినా సరే పిచ్చి కామెంట్లు పెట్టుకుంటా పోతున్నారు. మరలా చెప్తున్నా, అటువంటి వాళ్ళకి రానున్న రోజులలో వన్స్ ఒక దిక్కుమాలిన దద్దమైన కామెంట్ పెట్టారో లేదో ఇమ్మీడియట్గా మీ ఐపీ అడ్రస్ ట్రేస్ చేసి మరి వచ్చి మిమ్మల్ని పిచ్చ కొట్టు మరి తీసుకెళ్తారు. అదే మొగల కనుక ఏంటైతే గలీజ్ కామెంట్లు పెడితే బట్టలు ఒంటి మీద ఉన్నాయో లేదో కూడా చూడరు అనమాట. మిమ్మల్ని ఎట్లా ఉంటే మీరు అట్లా లాక్కొని వెళ్ళిపోతారు మిమ్మల్ని. ఎందుకంటే ఇక మీదట ఏపీని ఎట్టి పెద్ద కూడా సైకోలు మాది అన్న ఫీలింగ్ రానివ్వకూడదు. ఏపీ అంతా మాది అని చెప్పేసి సామాన్య ప్రజానికం, సంతోషమైన ప్రజానికం అనుకోవాలి. కష్టాల బాధలు ఉన్న త్వరలో మా కష్టాల బాధలు తొలగిపోతాయి, అంత బాగుంది ఇప్పుడు ఏపీ అని చెప్పేసి అనుకోవాలి. ఆ రకం ఖచ్చితంగా జరిగిద్ది. పవన్ కళ్యాణ్ ఇంకా చాలా అద్భుతమైన మాటలు మాట్లాడు, అవన్నీ అటాచ్ చేస్తాను చూడండి. నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా, కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా ముఖ్యం. ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలి అంటే ఇంతమంది ఇంత సమయం కావాలి. 15 సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప. అందుకే నేను పదే చెప్తా ఉన్నాను, 15 సంవత్సరాలు కలిపి ఉండాలి అని. గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమిగూడాలి. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, మొత్తం కలిస్తేనే పిడికిలి. కూటమి అంటే పిడికిలి. నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది. పరస్పర గౌరవం ఉంది. సమస్యలు వస్తాయి, ఒక్కోసారి ఇబ్బందులు ఉంటాయి. నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్తాం. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన సినిమాలో డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను. సింహం గడ్డం గీసుకుంది, మేము గడ్డం గీసుకోలేదు. ఇది సరదాగా ఉంటాయి, మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో, గుండాగర్దీ చేయడానికో, మళ్ళీ గుండాగర్దీ చేయడానికో, రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి, గుండాలకి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం. కేసులు పెడతాం. వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా.
మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే.